భేలు భేలు పురి భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్దమ్ము సీన్ సితారే నమస్కారం స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి వాళ్ళ గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం, కరీంనగర్ నుంచి వచ్చారు. వెల్కమ్. పరిచయాలు చెప్పండి. కరీంనగర్ మీ గురించి. నా పేరు స్వాతి అండి. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నాకు ఇద్దరు బాబా ఒక బాబు. బాబాలా? ఒక పాప ఒక బాబు అండి. పాప బాబు కలిసి బాబా అయ్యారు. పాపాయిలు అయిపోయారు. ఆహా. తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. బ్యూటిషియన్ గా వర్క్ చేస్తున్నాను. ఆవిడకి ఏమవుతుంది పక్కన మీ ఆవిడకి? హాయ్ సుమో. హాయ్. ఐ యామ్ రెమో. 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 నువ్వు సుమో, నేను రెమో. నేను సుమో కాదు, నేను సుమా. లేదు సుమో ఈ రోజుకి. నేను మధ్య మధ్యలో కొంచెం సుమోలాగా అవుతూ ఉంటాను కానీ సన్నగా try చేస్తాను. ఇవాళ నేను సుమా. నేను ప్రకాశం జిల్లా చీరాల నుండి వచ్చాను. అయితే నేను చీరాల ప్రజలకు దగ్గర అవ్వాలన్న కోరికతో నేను ఈ స్టార్ మహిళకి వచ్చాను. అదేంటి చీరాల ప్రజలకు దగ్గర అవ్వాలంటే అక్కడ ఉండి దగ్గర అవ్వాలి కానీ అలా ఇక్కడ అది స్టార్ మహిళ అందరి దగ్గర ఉంటది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, ఆ, మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండదు. స్టార్ మహిళ అన్ని చోట్ల ఉంటది. ఓకే. ఆఖరికి అమెరికాలో కూడా. ఆ. అయితే నేను ఎందుకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నానంటే చీరాల నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి రాజకీయ పదవీకాంక్షతో వచ్చారన్నమాట ఇక్కడికి. ఇంకోటి కాదు, అంటే ఆనందంగా కూడా ఎంజాయ్ చేయాలని కూడా అదే, వచ్చాను. కొత్త బాధే. అంటే అచ్చంగా రాజకీయం అనేసరికి మనకి వంట పట్టదు. మీ మెడలో ఉండే ఒక్క ఐటమ్ తో నియోజకవర్గం బాగు చేయొచ్చు. సరే, నాకు బుల్లి పాప ఉంది. బుడి బుడి నడకలతో, బుజ్జి బుజ్జి చేతులతో, నెత్తి నెత్తి మాటలతో ఎంత క్యూట్ క్యూట్ గా ఉంటదంటే నాకంటే కూడా చాలా చాలా అందంగా ఉంటది. నేను అందంగానే ఉంటాను, నువ్వేం కామెంట్ చెయ్యొద్దు. ఏమిటో చాలా భ్రమంలో బతికేస్తున్నారు మీరంతా. ఆవిడ కాదు. అవును, లేదు, లేదు. సుమా అవును. చూసినాక అలాగే అనిపిస్తుంది కాదు. ఎవరికైనా కూడా. ఇంకా నేను చీరాల్లో 18 సంవత్సరాలు ఉన్నాను. అందుకే నాకు దాని మీద చాలా అభిమానం అన్నమాట. చీరాలంటే మాత్రం. మంచి పని చేయడానికి రాజకీయాల్లోకి రావడం ఎందుకు? మామూలుగా చేయొచ్చుగా. కానీ అది జనానికి మంచి పని చేస్తుంటే తెలియట్లేదు. రాజకీయంగా అనుకోండి, మీడియా వాళ్ళు కూడా కొంచెం వస్తా ఉంటారు. సత్యవతి గారు చెప్పండి. సుమా, నా పేరు సత్యవతి. నేను శ్రీకాకుళం జిల్లా పోర్ట్ కలింగపట్నం నుంచి వచ్చాను. ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నారా? లేదు లేదు, మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళ్దామని. ఎమ్మెల్యేలు కాదు, అలాగో. మిమ్మల్ని. మా హస్బెండ్ పేరేమో ఎర్రన్న, ఆయన మెరైన్ ఇంజనీర్ అండి. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. ఓకే. పాప బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాప 10th క్లాస్, బాబు 6th క్లాస్. ఓకే. కళ్యాణి. హాయ్ సుమా. హాయ్. నా పేరు కళ్యాణి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద పాప CA ఇంటర్ చదువుతుంది, చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మా వారి పేరు వెంకట నాగేష్ కుమార్. మరి ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? ఇంకొకటి, నా బుల్లి పాప గురించి చెప్పలేదు కానీ ఇప్పుడు ఏదో చెప్తూ చూడండి. ఇప్పుడు చెప్పండి. ఆ బుల్లి పాప నా మనవరాలు. ఈ మనవరాలు చూసారా? చూసారా? నేను అదే మరి అందులో domination అనుకున్నాను. అంటే. నీకు ఇలాగే లేటుగా ఉంటుంది. పెళ్ళయిందా, లేటుగా పాప పుట్టిందా? అయితే ఈ రోజు నేను చాలా బ్యూటీ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. అన్ని ఒకటేసారి లేదు, అయితే? అన్ని కడుపు నొప్పి వస్తుంది. అట్లా కాదు, ఒక్కోటి అనమాట. ఓకే. అయితే ఈ రోజు చిట్కాల రోజు అనేది ఈ రోజు పెట్టుకోవచ్చు. ఆవిడే డిక్లేర్ చేశారు ఇవాళ చిట్కాల రోజు. ఓకే, చిట్కాల రోజు స్వాగతం. చెప్పండి ఫస్ట్ చిట్కా. నేను చెప్తాను ఒక మిమ్మల్ని తొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని అనుకుంటున్నారు మీరు. అది ఓ తొక్కడు పిల్లలు మొత్తం బాగా ఆడతారు వీళ్ళు. ఉండండి, రౌండ్ మొదలెట్టిన తర్వాత చిట్కాలోకి వెళ్దాము. ఓకే, ఓకే. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. అవును. అందరూ ఆల్రెడీ మజ్జిగ కలిపేసుకుంటున్నారు అన్నంలోకి. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంప. అసలు ఈ టైం కల్లా జస్ట్ వాళ్ళు నెయ్యి వేసుకొని పొడి ఏదైనా వేసుకుంటూ ఉంటారు. మన ఇంట్రొడక్షన్స్ అయ్యే లోపల మజ్జిగ కలిపారు వాళ్ళు. నేనైతే తిని కూర్చుంటాను. రెడీయా కళ్యాణి? మీతోనే మొదలెడుతున్నాను. రెడీ. టైం స్టార్ట్స్ నౌ. సీతాకోక చిలక రామచిలకకి ఏమవుతుంది? చెల్లెలు అరటి తొక్క మీద కాలేస్తే ఏమవుతుంది? ఎగిరి పడుతుంది. తోటి కోడలు అని ఎవరిని అంటారు? మా చెల్లెలు బావిలో రాయేస్తే ఏమవుతుంది? కింద పడుతుంది. బాపు బొమ్మ ఎలా ఉంటుంది? బాతులాగా. 2 - 2 ఎంత? 1. సూర్య కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు. సీతాకోక చిలక రామచిలకకి చెల్లెలు అవుతుందం తెలుసా మీకు? తెలియదు. మాకు అసలు తెలీదు. మరి రామలక్ష్మికి ఏమవుతుంది? అక్క అవుతుంది. లేదు, చెల్లి కూతురు అవుతుంది. ఈవిడ కూడా అందుకే చిలక పలుకులు పలుకుతున్నారు.
అరటి తొక్క మీద కాలేస్తే ఎగిరి పడతారు. కరెక్ట్ ఆన్సర్. తోటి కోడలు అంటే మా చెల్లెలు. 2 సార్లు చెల్లెలు రిపీట్ అయిపోయింది. బావిలో రాయేస్తే ఏమవుతుంది? కింద పడుతుంది. అది wrong. కిందకే పడుతుంది. అది తేలదు కదా. అవును. తేలుతుందని చెప్తే ఇచ్చేసేవాళ్ళం మేము. బాపు బొమ్మ బాతు లాగా ఉంటుందంట. నడవడం కూడా అలాగే నడుస్తుంది. 2 - 2 1. సూర్య కుటుంబంలో వీళ్ళ అమ్మ, వీళ్ళ అన్న, వీళ్ళ తమ్ముడు అందరూ ఉంటారంట. బాగా చెప్పారండి. కుటుంబం అంటే అలా ఉండాలి, కలిసిమెలిసి. 4 రాంగ్ 40 పాయింట్లు. ఇప్పుడు ఒక చిట్కా తీసుకుందాం మనం. స్వాతి, ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ లాస్ అవుతుంది కదా. అందం అంటే అందరికి మీకు ఇష్టమే, చాలా అందులో బాగుంది ముఖ్యంగా హెయిర్ అంటే అందరికి ఇష్టమే. కాబట్టి నేను ఒక్క చిట్కా చెప్తాను, అంతకు మించి ఏం లేదు. రోజు 9 ఆకులు కరివేపాకు పచ్చివి అలా నెల రోజులు తింటే కనుక దాదాపుగా తక్కువైపోతాయి. ఏదైనా ఒక రోజు ఒక ఆకు తక్కువైతే అప్పుడు ఒక్క ఇంటి కొడుకుతుంది. కాదు, తిని తిని ఇలా రెండు ఆకులు అయింది. ఎక్కువ తినొచ్చా? సుమా తిని ఇలా అయింది. పచ్చి కరివేపాకు 9 ఆకులు మాత్రమే ఇలా తినండి. అయింది సుమా. 9 ఆకులే తినాలా? ఒకసారి ఎక్స్ట్రా అడగండి. తినకూడదా? ఇంకొక అంతే. చిట్కా ఏమైనా ఉందేమో. అస్సలు ఏం లేదు, మీ జుట్టు బాగానే ఉంది. మీరు నెల రోజులు తిని చూడండి, అప్పుడు మీరు నేను guarantee 9.5 ఇస్తా. ఆకులు తింటున్నట్టున్నారు. 9 ఆకులు రోజు ఎన్ని రోజులు? నెల రోజులు మంచి అనిపిస్తే ఇంకా తినొచ్చు. నమిలి తినేయాలి అంతే. అంతే. అంతేగాని పొడి పొడి చేసుకోవడాలు, చేసుకోవడాలు, కూరలో వేయించడాలు అలా తినొద్దు. పచ్చి ఆకు. పచ్చి ఆకు అయితే కొంచెం ఆకులే కష్టమే గానీ- శుభ్రం చేసుకోవాలి. కొంచెం కష్టమే గానీ పెరుగుతుందంటే ట్రై చేద్దాం. అవును, 9 ఊడడం రోజులు తగ్గుతుంది. ఊడడం తగ్గుతుంది. తగ్గుతుందా? అంటే పెరగదా? పెరుగుతుంది కూడా. హెల్త్ కి చాలా మంచిది. క్లారిటీ చెప్పట్లేదు. ఊడడం ఇంకా తగ్గుతుంది health గా అంటున్నారు కానీ మంచిది పెరగడం అంటే మీద మాకు ఏమి మీరు మంచిది? clarity మనం ఇవ్వట్లేదు. కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా పెరగడానికి అవుతుంది. చెప్పమనండి సుమా. పెరగడానికి 5.5 ఆకులు తినాలి. హెల్త్ కి మంచిది అన్నారు, ఇంకేమేం మంచిది? ఇంకేమేం మంచిదంట? అది కళ్ళకి మంచిది, టోటల్ బాడీకి మంచిదండి. జెంట్స్ తీసుకున్నా సరే, లేడీస్ తీసుకున్నా కానీ హెయిర్ కి అయితే టోటల్ గా లేడీస్ కి చాలా మంచిది, కళ్ళకి కూడా చాలా మంచిది. ఓకే, ఊడిపోకుండా ఉంటే ట్రై చాలు చేసి సుమా. చూద్దాం. మన కరివేపాకేగా, మన పెరట్లోనే సరే, ఉంటుందిగా. అలాగే. తప్పకుండా. ఆ? ఆ కరివేపాకు ఓకే. క్లీన్ చేయాలో లేదో చెప్పలేదా? పురుగులతోనే తినాలా? తినండి, లేదు, తినండి. కడిగేసి- పురుగులకు కూడా మంచిది. మంచిదా? సరే. లోపల చాలా హెల్తీ సత్యవతి, ఇప్పుడు మీకే. ఓకే. మీరు ఇంత థింగర్ గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రౌండ్ లో మీకు మినిమం 80 పాయింట్లు రావాలి సుమి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వంకాయలకి పుచ్చు వేటి వల్ల వస్తుంది? నా వల్ల. తిట్లు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? డాన్స్ వేయాలి. అగ్ని ప్రమాదం జరిగితే ఎవరికి ఫోన్ చేయాలి? డాన్స్ వేసేవాళ్ళు. పొద్దున్నే వాకింగ్ ఎందుకు చేయాలి? సన్నగా అవడానికి. 100 రూపాయలకి ఎన్ని రూపాయల బిళ్ళలు ఉంటాయి? 1 2. పియానో ఎలా వాయిస్తారు? డాన్స్ వేస్తూ. యమలీల సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. వంకాయలకి పుచ్చు వేటి వల్ల వస్తుందంటే ఈవిడ వల్ల. మీరే వెళ్ళి వాటికి పుచ్చులు పెడతారా? ఇక నుంచి నేను వంకాయల పెద్దగా- పుచ్చులు వస్తే మీ దగ్గరకే వస్తాం. ఓకే. నేను పుచ్చుగా తిట్లు ఉన్నాను కదా. తప్పించుకోవాలంటే డాన్స్ చేయాలి. అగ్ని ప్రమాదం జరిగితే కూడా డాన్సే చెప్పారు. 2 సార్లు డాన్స్ అయిపోయింది. ఒక డాన్స్ తీసేస్తాం. పొద్దున్నే వాకింగ్ ఎందుకు చేయాలి? సన్నగా అవడానికి. అది కరెక్ట్. నేచురల్ గా సన్నగా అవుతారు. 100 రూపాయలకి 1 రూపాయి బిల్లు ఉంటుందంట. పియానో ఎలా వాయిస్తారు? డాన్స్ చేస్తూ. బాబోయ్, ఇన్నిసార్లు డాన్స్ ఏంటండి బాబు? డాన్స్ పిచ్చండి బాబు. ఆవిడ రాదు కదా. కొంచెం జనాలు ఇంకా డాన్స్ సుమా. పిచ్చి. ఆవిడికి రాజకీయ పిచ్చి, మీకు డాన్స్ డాన్స్ పిచ్చి. యాంకరింగ్ పిచ్చి. ఏం అదే. చేయమంటారు? ఒక్కొక్కళ్ళకి మనందరం ఒక్కొక్క డాన్స్ పిచ్చి. చేసినా ఆవిడ రారు సుమా. 3 రాంగ్. అయ్యో, నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానే. 30 పాయింట్లే. ఇప్పుడు మన రామలక్ష్మి కొన్ని చిట్కాలు చెప్తారు. చెప్పండి. ఏదో చిట్కాల దినోత్సవం అన్నారు కదా ఇవాళ. అంటే నేను పుస్తకాలు చదివి అట్లా కాదు, సొంత అనుభవంతో అనుభవంతో చదువుతున్నాను. వచ్చామే. చెప్పండి. టీతో మనం అంటే టీ పెడతాం కదా, పెడతాము. అది పెట్టే అంటే స్టవ్ వెలిగిస్తాం కదా. మామూలుగా ఆవిరి అనేది చాలా మంది ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు ఆవి చాలా మంది. ఆ. అది టీ పెడుతున్నప్పుడు టీ ఆవిరి ఇది. అది ఎలా వస్తుంది? ఇప్పుడు టీ పెడుతున్నప్పుడు మనం ఇదిగో ఉమ్ము రాకూడదు అయితే అది అప్పుడు ఎవరు రారు మన ఇంటికి, జాగ్రత్త. వాళ్ళకేం తెలుసు మనం ఉమ్ముతున్నామని? కానీ నువ్వు ఇప్పుడు లోపల ఎవరు కదా. రారు. మనకు తెలిసేంటి? కానీ నేనైతే మాత్రం ఉమ్ము లేకుండా చక్కగా నీట్ గా చేస్తాను. ఆ. అదే బాబోయ్, అమ్మో. నేను అయ్య చాలా బాబోయ్, నీట్ మనం గా మాత్రం చేస్తాను. వెళ్ళొద్దే? ఇప్పుడు టీ గిన్నె ఇది ఉమ్మేసిస్తుంది టీ. ఓహో. ఊదుతుందా? ఉమ్ము చాలా పడింది అందులో. ఓన్లీ అంటే గాలే రావాలి. ఆ నేనైతే గాలికి తాను. ఒక్క నిమిషం, ఆ గాలికి మనకి అదంతా స్ప్రెడ్ అయ్యి మన ఇది వచ్చేస్తుంది అనమాట మన ముఖానికి. మంచిదా టీ ఆవిరి? చాలా చాలా మంచిది. అంటే ఉట్టి నీళ్ళల్లో ముఖానికి పెట్టుకుంటారో ఎందుకు ఎలా మంచిది? కూడా పెట్టుకుంటారో కూడా చాలా మందికి తెలియదు. ఎక్కువసేపు పెట్టుకుంటే ఫేస్ డికాషన్ లాగా అవుతుంది. ఇందులోని పర్యావసానాలకి మేం బాధ్యులం కాదు. కాదు. మీకు కావాలని నేను చేసుకోండి. ఇప్పుడు రామలక్ష్మికి నేను కొంచెం ఆ యువర్ ముళ్ళ టైం స్టార్ట్స్ నౌ. కాయలు పళ్ళు ఎప్పుడు అవుతాయి? చీకటి పడ్డాక చెత్త ఎక్కడ వేస్తారు? తల మీద. కిడ్నీలో రాళ్ళు వస్తే ఏం చెయ్యాలి? పాస్. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు?
మనం పోయినప్పుడు సీక్రెట్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సుమాన్ అడగాలి. సీమంతం ఎవరికి చేస్తారు? పెళ్లిగాని వాళ్ళకి. సినిమా హాల్లో ఏం చూస్తారు? కాయలు పళ్ళు చీకటి పడ్డాక అవుతాయంట. చెత్త తల మీద వేస్తారు. ఈవిడ బాల్కనీలో నిలబడి కింద నుంచి వెళ్లే వాళ్ళ తల మీద వేస్తూ ఉంటారు. అమ్మో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అయితే. కిడ్నీలో రాళ్ళు వస్తే ఏం చేయాలి? పాస్. ఆపరేషన్ పోయాక చేస్తారంట. సీక్రెట్ తెలుసుకోవాలంటే సుమన్ అడగాలి. సీమంతం పెళ్లి కాని వాళ్ళకి చేస్తారంట. ఇది తింగర్ సమాధానం. లేవు సినిమా హాల్లో అది లేదు. 5 రాంగ్ 50 పాయింట్లు అండి. స్వాతి రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పొట్లకాయ ఏ ప్రాణిని పోలి ఉంటుంది? మేక. వెన్నెల దేని నుంచి వస్తుంది? మంచు కరగాలంటే ఏం చెయ్యాలి? సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు? స్కూల్ ఉన్నప్పుడు. ఉల్లిపాయల్లో ఎన్ని పాయలు ఉంటాయి? 1. పొట్లకాయ మేకలా ఉంటుందంట. చాలాసేపు ఆలోచించారు పాప. ఫస్ట్ ఇవిడ పొట్లకాయ ఎలా ఉంటుందో ఆలోచించారు. ఆ తర్వాత అమ్మో పాము చెప్పకూడదు కదా మనం అని మేక గురించి ఆలోచించారు. వెన్నెల దేని నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి. మంచు కరగాలంటే పాస్. సమ్మర్ హాలిడే స్కూల్ ఉన్నప్పుడు ఇస్తారు. 30 పాయింట్లు అండి మీకు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. స్వాతి ముందుగా మీకే 4 ఫేసులు చూడండి. ఏ రజనీకాంత్, బి సూర్య, సి ఐశ్వర్య. చెప్పండి చెప్పండి, టైం అవుతుంది. స్వాతి చెప్పండి. చెప్పాలి. విజయశాంతి. ఓకే ఫైనలా? ఫైనల్. రజనీకాంత్ అయ్యే. నాగార్జున గారు. నాగార్జున గారు లాగే ఉన్నారు. ఏమో నాకు కూడా రజనీకాంత్ లాగే అనిపిస్తుంది. కాదు, నాగార్జున గారు. తెలీదు. అయితే చూద్దామే. అది యాక్చువల్లీ ఈజీ ట్రై అండి. చాలా ఈజీగా చెప్పేసి ఉండొచ్చు. హెయిర్ చూసి. కానీ మీరు ఎందుకో రజనీకాంత్ గారి వైపుకి మీ మనసు మళ్ళింది. హెయిర్ చూసి రజనీకాంత్. బి సూర్య అన్నారు. చెప్పండి బి ఎవరు? జగపతి బాబు. అదే మరి. నేనైతే చిరంజీవి అనుకుంటున్నా. చిరంజీవి గారు. చిరంజీవి గారు. మంచి ట్రాక్ లో ఉన్నారు మీరు. చిరంజీవి గారు. ఓకే బి చూద్దాం. సి ఐశ్వర్య. ఐశ్వర్య రాయ్. కాదండి, అమలాగా ఉంది. అమల గారు. మీరండి? మీరిద్దరు బాగా కలిసికట్టుగా ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు. సి అమల గారు అంటున్నారు. వీళ్ళేమో కాదు కాదు ఐశ్వర్య రాయ్ అంటున్నారు. చూద్దాం. సి ఐశ్వర్య రాయ్. యాక్చువల్లీ 4 తప్పు చెప్పాల్సింది. ఏదో పొరపాటున లాస్ట్ మినిట్ లో ఒకటి కరెక్ట్ చెప్పారు. డి విజయశాంతి. అదైతే విజయశాంతి అండి. మార్చుకుంటారా? డి. నన్ను అన్నది రమ్యకృష్ణ. నువ్వు విజయశాంతి అనేసరికి అమ్మ కాదు విజయశాంతి అనింది. మీరేమనుకుంటున్నారు? రమ్యకృష్ణ అనుకో. అది మీరు ఎలా అనుకుంటారు అదే నేను అనుకున్నా. కానీ విజయశాంతి. విజయశాంతి. చూద్దాం. డి. విజయశాంతి. ఓకే. 4లో 1 కరెక్ట్. 10 పాయింట్లు. ఇక మనం చూసుకోనక్కర్లేదు. రామలక్ష్మి గారు, రెమోని. 0 పాయింట్స్. అయినా సరే ఒకసారి చూద్దాం పదండి. ఇతను వరుణ్ సందేశ్ ఏమో తెలియదు. డి వరుణ్ సందేశ్. ఏ అసలేమీ తెలుసా? అట్లా ఏదో క్లూ ఇవ్వచ్చుగా ప్లీజ్. ఏ నాగార్జున. ఆవిడ అడగండి. చూడు టైం ఇంకా. ఇతను రవి రవి రవితేజ. బి రవితేజ. ఈ అమ్మాయి శ్రియ అయ్యి ఉండొచ్చు. సి శ్రియ. ఏ ఏ అబ్బాయి? ఏ
అబ్బాయి అమ్మాయి తెలియదు. అది అప్పుడు చెప్పు please. అది మాకు ఎలా తెలుస్తుంది? నాగార్జున నేను చెప్పేసాక చెప్పి. నాగార్జున కాదు. సుమా చెప్పండి, మనకు తెలియదని ఒకసారి. లాస్ట్ 10 seconds. ఏమోలే, చిరంజీవి గారు అబ్బాయి అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. కాకపోతే రామ్. చెప్పండి మీరు. రామ్ చరణ్ చిరంజీవి గారు అబ్బాయా? రామ్ చరణ్. వచ్చినాక వేరే ఉంది. రాము కాదు, రామ్ చరణ్ కాదు, ఏదో ఒకటి చెప్పాలి రామ్ కదా. గోపాల్ వర్మ. రేమో విక్రమ్. ఓకే, ఏ విక్రమ్. ఫైనల్ అనలేదు. ఏ విక్రమ్, బి రవితేజ, సి శ్రేయ, డి వరుణ్ సందేశ్. ఏ చెప్పండి ఎవరు? సాయి ధర్మ సాయి ధరమ్ తేజ్. సాయిధరం తేజ్. ఓకే, ఏ చూద్దాం. బి రవితేజ. రవితేజ. ఇది correct. రవితేజ. రవితేజ. కరెక్ట్ కరెక్ట్. Correct. చూద్దాం బి. తెలియకుండా ఏదో రవి రవి ఏదో రవి అలాగా. అనుకుంటూ వచ్చింది. Unexpected గా ఏదోలే, చెప్పారు. అలాగే లేదు. చేస్తుంటావు. సి శ్రియా. ఇలియానా. ఇలియానా. ఇలియానా చూద్దాం. సుమా ఆ, ఎవరు? సమంత. తెలీదా? నిజంగా నాకు లేదు నాలెడ్జ్. అవునా? డి వరుణ్ సందేశ్. వరుణ్ Correct సందేశ్. అనండి అబ్బా, correct అనండి. నాగేంద్ర వరుణ్ బాబు- సందేశేనా? నాగేంద్ర బాబు కొడుకు. వరుణ్ సందేశ్. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. చూద్దాం. వరుణ్ నేను అన్నాను, అవును వరుణ్ తేజ్ అన్నాను కదా. వరుణ్ సందేశ్ సుమా అన్నారు నిజం మీరు. చెప్పు. వరుణ్ ఏ, సందేశ్ రేమో. హలో. కావాలంటే ఏ, వరుణ్ సందేశ్ reply అన్నాను. చేయండి కావాలంటే. నేనేమన్నాను? వరుణ్ తేజ్ అన్నాను. మీరు వరుణ్ సందేశ్ అన్నారు. రిప్లై చేయండి కావాలంటే. డి వరుణ్ సందేశ్. డి వరుణ్ సందేశ్. నేను ఒప్పుకోను. మేము కావాలంటే ఒప్పుకోం. చూడండి. వరుణ్ మేము తేజ్. ఒప్పుకోం. ఒకటి కరెక్ట్. 10 పాయింట్లు. అయినా పర్వాలేదు, నేను ఒక్కటన్నా చెప్పాను. మా అబ్బాయి అయితే నువ్వేమి చెప్పు అమ్మా, ఎందుకు అనవసరంగా వెళ్ళటం, అసలు నీకేమీ తెలియదు అని గోల. డిస్కరేజ్మెంట్ ఎట్ హోమ్. కాకపోతే నేను ఎంజాయ్ చేయడానికి బాగా వచ్చాను. చెప్పారు. అంతే అయితే రేమో బాగా పర్వాలేదు. చెప్పారు. సత్యవతి, మీరు పిక్చర్స్ చూసే ముందు మీ నోరు ఇందాక నుంచి ఆవిడ కట్టేస్తున్నారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏం లేదు పొడుపు సుమా. కథలో, జోకులో, చిట్కాలో. చిట్కాలు అయితే నాకు రావు సుమా. ఆ, మీలాగా నేను సన్నబడాలంటే ఏం చెయ్యాలి? రోజు వచ్చి ఇలా నిలబడండి నిటారుగా ఇక్కడ. డాన్స్ వేస్తే ఎవరో అన్నారు సన్నబడతారని. మీలాగా మీరు Dance? రోజు డాన్స్ వేస్తారు ఆ, కదా. ఈ స్టెప్ ఏంటి? అది కాదు సుమా, ఇట్టు ఎగురుతావు చూడు. Music. ఏదో ఇట్లా ఎగురుతావు చూడు. నాకు మాత్రం భలే నచ్చింది అది చేస్తే. ఈవిడికి చూడండి. కూడా చెప్పు. అది చిన్నగా. ఆ, కిలికిలి స్టెప్ అది. నాకు చాలా బాగా నచ్చింది అది. ఆ, మై కిలికిలి స్టెప్ ఇస్ ఫేమస్. Baha kiliki raha kiliki pipi filifi jivla kroiki unodu nomu o chao damba damba bugo kiliki Baha kiliki raha kiliki pipi filifi jivla kroiki unodu nomu o chao damba damba bugo kiliki అబ్బా, నా డాన్స్ టాలెంట్ కూడా ఎవరో గుర్తించారబ్బా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పిక్చర్స్ అండి, చూడండి. ఏ అల్లు అర్జున్, బి నాగార్జున, సి టబ్బు, డి తప్పు. టబ్బు, సి సీఏ తప్పు చెప్పారు. సారీ, డి ఎవరు? అది సుమలా ఉంది గాని కాదు. రామలక్ష్మి అబ్బా. కాదు. రేమో అంత అందంగా ఎక్కడ ఉంటదిలే. కాదా? కాదు. అది ఏంటి, దాని పేరు గుర్తు రావట్లేదండి బాబా. ఎవరు శోభన అనుకుంటున్నావా? డి ఇలియానా. నా ఏమమ్మా, నాకు అలా అందియచ్చు కదా, ఏదో ఒక పేరన్నా మేము గుర్తుకొచ్చి చాలా చెప్పే చెప్పాం. కదా. నువ్వు ఎంతసేపు కన్నాబ్బా సావిత్రి అడిగితే మేము ఎక్కడ చెప్పమంటావు? నేనేమో మాకేమో తెలవే. సుమా లాంటి వారు ఎవరో వస్తారు అనుకున్నా. ఇలా ఉంది. డి నీ తెలియదు, final చెప్పేలేదు. ఫైనల్. ఏ అల్లు అర్జున్ అవునా? అల్లు అర్జున్. అవును, అవును. అల్లు అర్జున్. చూద్దామే. బి నాగార్జున. నాగార్జున. నాని అనిపిస్తుంది. నాగార్జున అయితే కాదు. చూద్దాము. ఈవిడ ఎవరినైనా కాదు అన్నారంటే వాళ్ళే అయి ఉంటారు అయితే పక్కాగా. ఇది నువ్వు సుమా అన్నాను, సుమా కూడా అవునా కాదా? మేము అడగలేదు అది కాదా అని. సి ఏం చెప్పారు? టబ్బు అని చెప్పా. తప్పు. డబ్బు అయితే కాదు. మరి ఎవరు? ప్రియమణి. డబ్బు అంటే నాకు ప్రియమణి గుర్తుకొచ్చారు. ప్రియమణి డబ్బులాగా. అనుకుంటున్నా. కాదు. ప్రియమణి. చూద్దాం.
నాది నేనే చెప్పుకున్నాను తప్పు. చెప్పలేదు మీరు ఎవరు అని. ఎవరికైనా తెలుసా? డి చెప్పలేదు. తమన్నా ఆసింది అనుకుంటున్నా. కాదు కాదు. నేను నిత్యమేనని అనుకుంటున్నా. నిత్యమేనన్. Yes, Yes. అయితే నిత్యమేనన్. నిత్యమేనన్. Right. చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. కళ్యాణి మీరేమైనా పొడుపు కథ ఏమైనా పొడుస్తారా? అడుగుతాను. పొడవండి. అసలే ఇవాళ చిట్కాల దినోత్సవంలో చాలా. ఒక చిట్కా తెలుసుకున్నాం మనం. ఆ, టీ డికాషన్ మీద మన మొహం పెట్టి ఉప్పు రాకుండా సొల్లు పడకుండా. మీరు చెప్పండి. ఒక బాబుకి ఆ. 4 ఏళ్ళు ఉంటాయి. అతని వైఫ్ పాపకి 3 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళకు ఒక బాబు ఉంటాడు. ఎలా? ఒక బాబుకి 4 ఏళ్ళు, ఉమ్, వాళ్ళ వైఫ్ కి 3 ఏళ్ళు, ఉమ్. కానీ వాళ్ళకు ఒక పాప ఉంటది. ఎలా? అంటే ఈ బాబుకి 4 వేళ్ళండి, వాళ్ళ ఆవిడకి 3 వేళ్ళు. రాంగ్ సుమా. అది ఆలోచించుకొని వస్తానండి. అది ఎలాగా? ఆ బాబుకి అంటే అతనికి 4 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు 28, ఆవిడికి 3 ఏళ్ళు అంటే 21. 21. వాళ్ళ బాబు సో వాళ్ళకు ఒక ఏ, అట్లా కాదు, 4000 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఆన్సర్ ఏంటి? నేను ఇంచుమించు అప్పుడు వాళ్ళు సుమా, ఒకసారి చెప్పండి ఆన్సర్ ఏంటి? అదే ఆన్సర్. అదే వాళ్ళ ఆన్సర్. వయసు కరెక్టే కదా. కళ్యాణి ఆన్సర్. కళ్యాణి మరి ఏంటి ఆన్సర్? ఆవిడ నేను ఇప్పుడు చెప్పింది ఆన్సర్. సుమానా? చూడండి. ఏ సునీల్, సునీల్. బి నాగ చైతన్య, ఆ, సి అమలాపాల్, డి నిఖిల్. ఫైనల్. ఓకే. ఏ సునీల్ అంట. ఏమంటారు? మెగాస్టార్. సునీల్. సరే చూద్దాం. ఏ బి నాగ చైతన్య. నాగ చైతన్య. నాగ చైతన్య. నాగ చైతన్య 4వదేమో అన్నావు. కాదు, నిఖిల్. నిఖిల్ 4. నిఖిల్ నిఖిల్. కాదు కాదు, బి నాగ చైతన్యం. బి నాగ చైతన్య. ఓకే చూద్దాం. ఎస్. సి అమలా పాల్. అమలాపాల్. ఓకే చూద్దాం. ఎస్. అండ్ జి నిఖిల్. నిఖిల్. చూద్దాం. అవును, 4 కరెక్ట్, 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు మెమరీ గ్రిడ్ చూపిస్తున్నాము, అన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్వశ్చన్ మార్కులు వచ్చినప్పుడు చెప్పాలి బజర్ నొక్కి. చూడండి. గాజులు, సెల్ ఫోన్ కవరు, గజ్జెలు, హెల్మెట్, లడ్డూలు, తాళాలు, టైరు, ప్రింటరు, గుర్రం. కళ్యాణి. ఏ గాజులు ఫస్ట్, సెకండ్ వన్ లడ్డు, లాస్ట్ వన్ టైమ్ అప్. గుర్రం. 1 గాజులు, 2 లడ్డూలు, 3వది గుర్రం. -10 కళ్యాణి. 3 చెప్పాలి కదా. ఎవరికి ఇస్తావు చెప్పు. రామలక్ష్మి నచ్చి. 10 పాయింట్లు రామలక్ష్మి. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ మెమరీ గ్రిడ్. వాచ్, జగ్గు, అంబ్రెల్లా, దిండు, టైరు, స్టారు, సంకెళ్ళు, హెడ్ ఫోన్స్, క్రికెట్ బంతి. రామలక్ష్మి నొక్కావు. ఓ, నేను ఇట్లా వస్తుంది అనుకోని మైండ్ లో పెట్టుకున్నా. 10 seconds. వద్దు వదిలే. ఏదో ట్రై చేయొచ్చుగా. ఏమీ ట్రై చేయలేను. టైమ్ అప్. ఎవరికైనా తెలుసా చెప్పండి. వచ్చిన 10 పాయింట్. గొడుగు, నా హెడ్ ఫోన్స్, సంకెళ్ళు. కాదు. 1 గొడుగు, సెకండ్ హెడ్ ఫోన్స్ కాదు, టైరు, సంకెళ్ళు దాని పక్కన ఉంది ఇక్కడ. సో -10 రామలక్ష్మి.
గోవిందా ఎవరికి ఇస్తారు పాయింట్లు? నాకు రామలక్ష్మి ప్లీజ్ నాకు నాకు ఇవ్వవా? ఇవ్వవా? 50, 70. 40. ఇందాక నేను ప్లీజ్ నీకు ప్లీజ్ ఇచ్చాను, ప్లీజ్ రామలక్ష్మి. రెమో Please, I love రామలక్ష్మి you. నాకు ఇచ్చేసి. I love you, రెమో. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎపిసోడ్స్, ఒక్క రోజు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోవాలి. ఇలా ఇలా వస్తే ఒకసారి ఒకసారి ప్లీజ్ ప్లీజ్ రామలక్ష్మి నాకే మీరు ఇచ్చేసి. నాకు తెలుసు, ఎందుకంటే నా స్టెప్ కూడా మీరు చూసారు. ఒకసారి రామలక్ష్మి నాకే ఇచ్చేసి. కానీ నాకు తను ఇచ్చింది కదా తనకే. ఓకే థ్యాంక్ యూ. కళ్యాణి కనండి. కళ్యాణికి 10. ఓకే, నెక్స్ట్ మెమరీ గ్రిడ్. సూది దారం, స్కేటింగ్ షూస్, బ్రెడ్, బ్యాగు, కళ్ళజోడు, డబ్బాలు, సైకిల్, ప్లగ్ బోర్డు, డోర్ మ్యాట్. రామలక్ష్మి. నేను ఆ, దారం 2 కిందది అదే అదే చెప్పండి అబ్బా. అదే మంది అదే మరి టైం అప్. అనవసరంగా నొక్కారు. నిజంగానే, వేరే ఆవిడ. ప్లీజ్ చూద్దాం. 1, దారం రెండు, సూది దారం. సూదిదారం. 2, హ్యాండ్ బ్యాగ్, 3, సైకిల్ సైకిల్. -10. గోవిందా గోవిందా 40, ఇందాక I 50, love you 80. చెప్పినట్టు ఎవరికి ఉన్నాను ఇస్తారు? కదా రెమో రెమో ఒకసారి నాకు ఇవ్వు, please రెమో. రెమో. Please, మళ్ళీ రెమో. సుమా దగ్గరికి వెళ్ళి ఏం నెక్స్ట్ చెప్తావు టైం నువ్వు? నీకే ఇస్తారేమో. ఒక డాన్స్ వేస్తావా ఏంటి? ఆ? అబ్బా, నేనేమన్నా ఎవరికొకళ్ళకి ఇద్దాం. రేమో ఇక్కడ ఇవ్వు ఇక్కడ అలా ఇలా చేయకూడదు. న్యాయం చేస్తారు. నాకు నాకు ప్లీజ్ ప్లీజ్ ఒక్కళ్ళకే న్యాయం రెమో చేయాలి. నాకు ఒకసారి రేమో ఇక్కడ చూడండి. చూడు ఇక్కడ ఇవ్వు ఇక్కడ ఇలా ఇస్తే చూడండి. 50-50 అవుతాయి. ఏమో ఇటు నాకు చూడు. ఇవ్వు. ఇటు చూడండి. పాపం స్వాతికి ఇద్దాంలే. ఓకే సరే సరే స్వాతికి 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. ధోలు, నెక్లెస్, మౌజు, బిస్కెట్లు, హ్యాండ్ బ్యాగ్, జీడిపప్పు, బట్టలు, టెలిఫోను, వీణ. రామలక్ష్మి. డమరకు, నెక్లెస్, మౌస్. అదొక్కటే గుర్తుపెట్టుకుంటున్నారు ఆవిడ 4టికి. ఆ వరుస మాత్రమే. అయితే అంతకు ముందు 2 వరుసల్లో అది రాలేదు, అందుకే పాయింట్లు పోయాయి. కాదు సుమా, Serial వస్తే నేను గుర్తుపెట్టుకుంటున్నాను. ఇంటి దగ్గర చూస్తాను కదా, వచ్చినప్పుడు చూస్తా ఉంటాను. ఈసారి ఈ ఇస్తారు, ఈసారి అట్లా గుర్తుపెట్టుకుంటా. అయ్యే ఇస్తారు కదా, అలా అలా ఎలా గుర్తుపెట్టుకుంటా. గుర్తుపెట్టుకుంటారు? కానీ చాలా సుమా. కరెక్ట్ అవుద్ది. ఇవాళ కూడా అట్టగా అవుతుంది కానీ మోసపోయా రెమో అన్నమాట. రెమో చాలా చాలా రోజులు మన స్టార్ మైల్ ని స్టడీ చేసి వచ్చారు ఈవిడ. ఓకే, 1 అమరుకం, 2 నెక్లెస్, 3 మౌజు. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ వస్తుంది. డైలాగ్ శ్రద్ధగా విని క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. డైలాగ్. ఏంట్రా గెలుద్దామని వచ్చావా? సందుల్లో గొంతుల్లో సైకిల్ దొక్కే వాళ్ళు ఇక్కడ పనికిరారమ్మా. ముందు ముందు చాలా డేంజర్ ఉంటుంది. జనాల్లో నిలబడి చప్పట్లు కొట్టుకో, చప్పట్లు. నిన్నేరా బజార్ కా బచ్చా. రేయ్, బజారు బళ్ళో పాఠాలు చదివిన సార్ సివి రామన్, నోబెల్ ప్రైజ్ విన్నర్. అది పాస్ట్. గల్లీలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్, వరల్డ్ నంబర్ 1 క్రికెటర్. ఇది ప్రెసెంట్. సందుల్లో సైకిల్ తొక్కిన ఈ రామ్, ఈ రేస్ లో విన్నర్. ఇది ఫ్యూచర్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? కళ్యాణి. నితిన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం గల్లీలో క్రికెట్ ఆడిన క్రికెటర్ పేరేంటి? సత్యవతి. రామ్. కాదు, పాస్ట్ కళ్యాణి. పాస్ట్ స్వాతి. అబాబాబాబా. అదే గుర్తుపెట్టుకున్నాను. రామలక్ష్మి. అంతా ఉత్తిదేలే, ఏదో తెలిసినట్టు. పోదులేం కాదులే. సచిన్ టెండూల్కర్. రామలక్ష్మి గారు చెప్పండి. మన ఇద్దరం కలిపి ఏదైనా స్కిట్ చేద్దాం. అదేంటది? ఇది జబర్దస్త్ కాదుగా. అయినా సరే మన ఇద్దరం కలిపి చేద్దాం. సరే, అయితే మీరు ఆ రౌడీ, నేనేమో నితిన్. కాదు, నేనే చెబుతా. నువ్వు చెప్పేదేంటి? నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. మనం చిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మనం చిన్నప్పుడు ఆడినటువంటి ఆటలు ఆడుకుందామా? రెడీ, 1 2 3 స్టార్ట్.
పిచ్చికాళ్ళు ఇంకా పోలేదేమి? ఏయ్ నీకు ఆయాసం వస్తుందేరా? ఇక్కడ కూర్చో. కాదు మనం చాలా అయింది కదా సరదాగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అవి. సరే విషయం ఏంటంటే చూడు, నేను చెప్పేదల్లా నీకు ఒకటే. బాజార్ బడిలో చదివినటువంటి మన సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ విన్నర్, అది పాస్ట్. గల్లీలో ఏమో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ వరల్డ్ నంబర్ 1 క్రికెటర్, ఇది ప్రెసెంట్. వాళ్ళది పాస్ట్ అయితే నాది ప్రెసెంట్. అర్థమైందా నీకు? అర్థమైంది, కానీ నేను చెప్పాలనుకుంటే ఏమో అర్థం చేసుకుంటుంది. చెప్పైతే ఏంటో. మరి మనం అందరం గ్రూప్ గా ఉండేవాళ్ళం. ఏంటో ఇటు చూడవే, ఎర్రగడ్డ బస్సు వచ్చింది సుమా. నెక్స్ట్ డైలాగ్. 365 డేస్ 365 రోజుల్లో నీ గంగోత్రి నీకు కాకుండా చేస్తాను. ఏంట్రా నువ్వు మీ వాళ్ళు నన్ను నరికేది? నా ఎంట్రు కూడా పేకలేదు. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రామలక్ష్మి. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అబ్బా, ఈ డైలాగు ఏ సినిమాలోనిది? కళ్యాణి. గంగోత్రి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. రోల్ కెమెరా, బ్యాక్గ్రౌండ్ యాక్షన్. జిమ్మి యాక్షన్. గుర్రాల ఎంట్రీ, సైనికుల ఎంట్రీ, హీరో ఎంట్రీ. ఆదిత్య డైలాగ్ చెప్పు. అందరికి పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రా. ఈ సినిమాలో డైలాగ్ చెప్పా. యుద్ధ క్షేత్రంలో ప్రేక్షకుడికి స్థానం లేదు. ఎత్తిన వాడికి కత్తి కుత్తుకునో కొన కత్తి. ఈ డైలాగ్ లో యాక్షన్ అని చెప్తున్న డైరెక్టర్ ఎవరు? బాహుబలి. రామలక్ష్మి. రాజమౌళి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రామలక్ష్మి. రవి తేజ్. అదొక్క పేరే తెలుసు కదా ఇందాక నుంచి, అదొకటే పేరుతో గేమ్ ఆడుతోంది. కాదు, పాస్ట్ సత్యవతి. రాణా. రాణా కాదు, పాస్ట్ కళ్యాణి. ప్రభాస్. స్వాతి. రానా. రాణా ఒకసారి రాంగ్ అయినప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికల్లా రైట్ అయిపోద్ది. అది కరెక్ట్ ఆన్సర్ నాని. ఇది మజ్నులోని డైలాగ్. ఓకే, నెక్స్ట్ డైలాగ్. నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు కదా? ప్రియకి లవ్ లెటర్ రాసి నన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్ముతాను? అంజలి ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, దానికి ఒకే ఒక మామిడి పండు ఉంది. అది కావాలంటే మనం ఏం చేస్తాం? దగ్గరలో దాన్ని కొట్టడానికి ఏదైనా రాయి దొరుకుతుందేమో అని చూస్తాం. కానీ దూరం నుంచి చూసేవాడికి మాత్రం ఈడు పైన ఉన్న పండును వదిలేసి కింద వెతుకుతున్నాడా అనిపిస్తుంది. బట్ యాక్చువల్ గా పండు ఎంత ఇంపార్టెంట్, దాన్ని కొట్టాలంటే రాయి కూడా అంత ఇంపార్టెంట్. ఈ కథలో రాయి ప్రియ, పండు నువ్వు. ఏంటి దగ్గరకు వస్తున్నావు? ప్రేమ ఉందిగా. మరి ప్రియా? ఎంత అనుమానం ఏంటి నీకు? అనుమానం కాదు, భయం. ఏ? బోర్ కొట్టి వదిలేస్తావేమోనని. పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టరు. ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? సత్యవతి. తరుణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? రామలక్ష్మి. నువ్వే. బానే తెలుసు మీకు సినిమాల గురించి. 10 పాయింట్లు. సత్యవతి చెప్పండి డైలాగ్. ఐ లవ్ యూ. అదేంటి మరి ప్రియకు లవ్ లెటర్ పంపించావు? చెట్టుకి ఒకటే కదా మామిడికాయ ఉంటుంది. ఆ మామిడికాయ రాయితో కొడితే కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఏంటవుతుంది? ఏమవుతుంది? పచ్చడి అవుతుంది. అది మళ్ళీ చెప్పండి సుమా. ఓకే చాలు. కళ్యాణి. ఐ లవ్ యూ. ఏంటి ఇంతమంది ఉండగా ఇంత ధైర్యంగా చెప్తున్నావు? నువ్వు ప్రియకు లవ్ లెటర్ పంపించావుగా? ప్రియకి లవ్ లెటర్ పంపించాను, కానీ చెట్టు మీద మామిడికాయ రావాలి అంటే రాయేసి కొట్టాలి కదా. ఆ రాయే ప్రియ, ఆ పండే నువ్వు. ఈజీగా చెప్పేశావు. స్వాతి. ఐ లవ్ యూ. I don't love you. You send the love letter to Priya. How dare you send again I love you to me? చెట్టు మీద పండుకి రాయేసి కొడితే అది ప్రియా. పండు ప్రియా, నువ్వు రాయి. పండు ప్రియా, గుండు నేనా? రామలక్ష్మి. చిన్నది కింద చెప్పలేదు కదా, నేను చూస్తాను. ఈవిడ అన్ని వేరే. ఆవిడ మన ఏం చెప్పదు. ఆవిడ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చిందో అదే చెప్తుంది. చెప్పండి. అమ్మ ఆవకాయ అంజలి ఎప్పటికీ బోర్ కొట్టదు. అలాగే సుమా స్టార్ మహల్స్ ఎప్పటికీ బోర్ కొట్టదు. అడ్డే కలిపారు కానీ ఇంకోసారి డైలాగ్ కూడా చెప్పండి చూద్దాం. నేను చెప్పను, ఏదో ఒకటి చెప్పాను కదా. కానీ కాదు, మామిడి పండు అవి చెప్పరా? ఓకే నువ్వు చెప్పు. ఐ లవ్ యూ చెప్తే చెప్పు. ఐ లవ్ యూ రామలక్ష్మి.
మరి నేను ప్రియకి లెటర్ పంపించాను, నీకు పర్వాలేదా? పర్లేదు. ఇట్స్ ఓకే. ఓకే సరే నువ్వంటే ఇష్టమైనప్పుడు నువ్వెవరు ఈ కథలో రాయి నువ్వు, నేను ఎత్తి నువ్వు కొట్టుకున్నావు. పండు ప్రియ, నేను హాయిగా దాంతో ఉంటాను. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. కళ్యాణి లీడ్ లో ఉన్నారు, తీసుకోండి ఒక గిఫ్ట్ వచ్చి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇందులోకి ఒక ఇలా వేసుకోండి, రే ఇలా వేసుకోండి బెటర్. ఇప్పుడు దీన్ని ఇటు తీసుకురావాలి. ఓహో, దానికి రావాలని లేనప్పుడు మనం ఏం చేయలేం, కానీ ఎలాగైనా సరే రమ్మనాలి. అమ్మ నువ్వు ఇటు రామ్మా. గ్రాఫిక్స్ లో కొన్ని చేయిస్తాం మేము తర్వాత. ఇలా ఎగిరేశాక ఇప్పుడు ఈ గ్లాసుని తీసుకొని దీన్ని బొర్లించి దీని మీద దీన్ని బొర్లించాలి. ఇదే గేమ్. నేను చేసినట్టు చీటింగ్ చేయకూడదు, ఓకే? సిన్సియర్గా ఆడాలి. రెడీ, 1 2 3 గో. అరే అంత బాగా ఎలా ఆడారబ్బా. Thirty seconds. Time up. 20 40 60 80 100 100 పాయింట్స్ వచ్చేయండి మీకు. రెడీ, 1 2 3 గో. Fast, fast, come on. Time up. టైమ్ అప్ అయిన తర్వాత లాస్ట్ ఇది పెట్టారు. సో 20 40. ఓకే, రెడీ, 1 2 3 గో.
40, 60, 80, 100. ప్రకాశం వాళ్ళు గెలవాలంటే టార్గెట్ 120, లేదంటే ఇవాళ గుంటూరు వాళ్ళు గెలిచేస్తారు. మరి ఎవరో చూద్దామా? చూద్దాం, వెళ్ళండి. రెడీ, 1 సుమా 2. నేను ఆడట్లే గేమ్. ఏ అంతకుముందు తినటానికి పెట్టేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు అయ్యి నాకు తినటానికి కావాలి. ఆహా, అయ్యాయి ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని తింటున్నారుగా. ఒక పని చేయండి అమ్మా, మొన్న మనం 2 షెడ్యూల్ క్రితం పెట్టినటువంటి ఆ బిస్కెట్లు తీసుకురండి. ఇంకా నా ఈమెయిల్ అయ్యన్నా అన్న ఒక్కొక్క బిస్కెట్లు అన్న పో, నాకు అక్కర్లేదు పో. అవి మీకెందుకు పెడతాం అంత మంచివి. రెడీ, 1 2 3 గో. ఇంకొకటి 120, 1 2 3 4. కమాన్ కమాన్ రామలక్ష్మి, ఫాస్ట్ ఫాస్ట్. ఇంకొకటి పెడితే విన్ను. ఇంకోట అంతే, ఇంకొకటి పెడితే విన్ను. ఎంత? రామలక్ష్మి వద్దు 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 వద్దు. ఒకటే రామలక్ష్మి పెట్టేసింది, అయిపోయింది. రామలక్ష్మిని పెట్టేసింది. కమాన్ రెమో. యా, జారిపడ్డా. టైమ్ అప్. 20, 40, 60, 80, 100, 120. ఇంకెవరైనా ఇవి ఆపగలరా? విన్ను ప్రకాశం రామలక్ష్మి. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం విసిలు కొట్టాలే. ఎవడికున్నది నీలోని దర్జా, చేస్తావు కబ్జా. అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా, పిచ్చ ఫ్యాన్ అయిపోయా. సో ఈ రోజు మన విన్నరు అత్యంత హుషారైన రామలక్ష్మి గారు అన్నమాట. నేను ఎమ్మెల్యే ఆనందంగా ఉంది ఇప్పుడు. అవునా, అనిపిస్తోందా? సో ఫ్యూచర్ ఎమ్మెల్యే గారట. మరి తీసుకోండి మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే అయినా సరే వంటగదిలోకి వెళ్ళాల్సింది. తప్పదు కదా. ఓకే, సో ఈ రోజు ప్రకాశం జిల్లా నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.